హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ దూకుడుతో ముందుకెళ్తుంది. మార్పులు చేర్పులు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు గ్రాఫ్ సరిగ్గా లేని సిట్టింగులను పక్కన పెడుతున్న సీఎం జగన్ గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతున్నారు. సర్వే అంచనాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 11 మంది లిస్ట్, 27 మందితో సెకండ్ లిస్ట్, 21 మందితో థర్డ్ లిస్ట్ విడుదల చేశారు. ఇలా మొత్తం 3 జాబితాల్లో 59 మందిని మార్చారు. వీటిల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో 4వ జాబితా కూడా రెడీ అవుతుంది. 8 నుంచి 9 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా పలువురు ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. వారితో భేటీ అనంతరం సీఎం జగన్ 4వ జాబితా రెడీ చేసినట్లు తెలుస్తుంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కాసేపట్లో జాబితా విడుదల చేయనున్నారు. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సీఎంఓలో ధనుంజయ్ రెడ్డి, సజ్జలతో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు విడుదలయ్యే లిస్టులో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు మిస్ అవుతుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.